ఓం నమ శివాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2026 జూన్ నెల ధనుసు రాశి ఫలితాలు. ఈ ధనుసు రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలము, జీవిత బలము, స్థాన బలము, ఉద్యోగ బలము, కళ్యాణ బలములో, కుటుంబ బలములో కొన్ని సమస్యలు కొంచెం ఎదురవుతుంటాయి వీళ్ళకి. కానీ చదువులో అనేది వీళ్ళకి మంచి చదువు బాగా వస్తుంది. చదువు అంటే మామూలు చదువు కాదు. ఎక్కువగా మనిషికి ఉండాల్సింది ఏమిటి? చదువు, ఒక గౌరవం, ఒక వినయం అనేది చాలా గొప్పది. అలాంటిది వీళ్ళ దగ్గర ఉంది. ఈ ధనుసు రాశి వాళ్ళకి చాలా ఓపిక ఉంటుంది. కానీ భార్య నుంచి కొన్ని సమస్యలు ఎదురవుతాయి వీళ్ళకి. లేనిపోని సమస్యలు, ఎక్కడెక్కడో లేని సమస్యలన్నీ వీళ్ళకే వస్తుంటాయి. మరి అలాంటి సమస్యలతో వీళ్ళు చాలా వరకు ఎంత ఓపిక ఉండవలసిన వాళ్ళు కూడా ఆ టయానికి రాగానే వాళ్ళు కొంచెం గట్టి పడతారు. కోపం వచ్చేస్తుంటుంది. ఆవేశంగా ఏదో మాట్లాడుతుంటారు. దానివల్ల లేనిపోయిన సమస్యలు, చేతికాడకు వచ్చిన పనులు దూరం కావటం, ఒకటి చేయాలనుకుంటారు, ఇంకోటి చేస్తుంటారు. ఏది చేసినా వాళ్ళకి ముందుకు కలిసి రాదు. మరి ఇలాంటి సమస్యలతో వీళ్ళు చాలా వరకు సతమతం అయిపోతున్నారు. మరి విద్యారంగంలో చూసుకుంటే మంచి చదువు, విదేశాల ప్రయాణాలు, పెద్ద పెద్ద ఉద్యోగాలు, మళ్ళీ ఏరే వాళ్ళకి ఎంతటి వాడికైనా కూడా సమాధానం చెప్పే ధైర్యం, ఎంతటి వాళ్ళకైనా కూడా మాటలతోనే వాళ్ళని అలా కోసపెడతారు. వాళ్ళు ఎదురుగా మాట్లాడలేరు. వాళ్ళతో వాళ్ళు మాట్లాడారనుకో 5 నిమిషాలు ప్రశాంతంగా కూర్చోవలసిందే. అలాంటి మాటలతో మనిషిని ప్రశాంతంగా ఒక దుక్కున నిలబెట్టే అంత శక్తి కలిగిన వాళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళు. కాబట్టి మరి ఈ రాశిలో ఉండవలసింది మెయిన్గా దైవ బలం అనేది చాలా గొప్పది. కాబట్టి మరి ముఖ్యంగా మీరు చేయాల్సింది జై శ్రీరామ్, శ్రీరాముణ్ణి పూజించాలి. శ్రీరాముణ్ణి మీరు పూజా బలం చేసినట్టుకైతే మరి మీ మీద ఉండాల్సిన అష్ట కష్ట దరిద్ర దోష నివారణ పోతుంది. మరి రాముల వారు గుడికి వెళ్ళి మీ కుటుంబ పేరులో, మీ పేరులో అక్కడ శాంతి కట్టు పూజ అనేది ఒకటి ఉంటుంది. మరి ఆ పూజా బలం మీరు చేసినట్టుకైతే, ఆ మంత్రబలాన్ని మీరు చేసినట్టుకైతే తప్పకుండా అష్ట ఔశ్వర్యాలు, భాగ్య భోగాలు, మనశ్శాంతి మీకు ప్రసాదిస్తాయి. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా కొన్ని పెద్ద పనులు వస్తుంటాయి. అవి బ్రేక్ అయిపోయి మళ్ళీ చిన్న పనులు మళ్ళీ ఎదురవుతాయి. ఎందువల్ల స్వామి ఇలా అవుతుంది? మంచికి పోయినా చెడు అవుతుంది. మంచి మాట్లాడినా కూడా మన మీద రివర్స్ అవుతున్నారు. మరి అది ఎందువల్ల జరుగుతుందా అని చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళ మీద ఉండాల్సిన సర్పదోషాలు కొన్ని కనబడుతున్నాయి. రావుకేతువులు దోషాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి సూర్యగ్రహాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. సూర్యగ్రహాలు అంటే మామూలు గ్రహాలు కావు. అవి 9 సంవత్సరాలకి, 10 సంవత్సరాలకి, 11 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి. అవి వచ్చినప్పుడు దానికి చేయాల్సిన కొన్ని శాంతకట్టు పూజలు అనేది కొన్ని ఉంటాయి. అవి చేస్తేనే ఆ ఎఫెక్ట్, ఆ వెండ అనేది వీళ్ళ మీద పడదు. ఆ గ్రహాలు అనేది వీళ్ళ మీద పడకోకుండా కొన్ని పూజా బలాలు చేసినట్టుకైతే వీళ్ళ జీవితంలో వీళ్ళు అనుకున్నది, వీళ్ళు సాధించాల్సింది తప్పకుండా అభివృద్ధి పొందే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. మరి ఇప్పుడు ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా మరి వీళ్ళు చేయాల్సింది పెద్దవాళ్ళని గౌరవించండి. తర్వాత గోమాతని వీళ్ళు పూజించాలి. గోమాత దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఒక 5 అరటి పండ్లు తీసుకొని వెళ్ళి గోమాతకి సమర్పించినట్టుకైతే ఇలా జీవితంలో మనశ్శాంతి, ఆరోగ్య శాంతి, లక్ష్మీ శాంతి వీళ్ళకి తప్పకుండా ఎదురొచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. మరి ఇలా జీవిత యోగాన్ని పెట్టి చూసుకుంటే, వ్యవసాయ రంగంలో చూసుకుంటే కొన్ని ఇబ్బందికరమైన సమస్యలు కొంచెం ఎదురొచ్చే మార్గాలు ఉన్నాయి. కొద్దిగా జాగ్రత్త పడాల్సిన యోగం మీకు ఉంది. ఇప్పుడు మీరు జాగ్రత్త పడకోకుండా ఉంటే మీ కెరియర్లో చాలా వరకు కొన్ని ఇబ్బందులు పాలవుతారు. తర్వాత రాజకీయంలో కూడా కొన్ని మార్పులు రాబోతున్నాయి.
కొన్ని మార్పులు అంటే కొన్ని పార్టీల నుంచి కొన్ని పార్టీలు మార్చాలి. అదే పార్టీలో మీరు ఎన్ని రోజుల నుంచి ఎంతో కష్టపడి మీరు ఆ పార్టీకి మీరు చేసిన సేవలు, మీరు చేసిన అభిమానాలు ఎన్నో చేశారు. కానీ ఎంత చేసినా కూడా మిమ్మల్ని కరేపాకు తీసేసినట్టుగా మీకు రావాల్సిన దాన్ని రానికోకుండా కొంతమంది దాన్ని భంగం చేసి దాన్ని మీకు ముందుకు రానికోకుండా చాలా వరకు అధోగతి పాలు చేసిన వాళ్ళు ఎంతోమంది మీకు ఎదురులోనే ఉంటారు. కానీ వాళ్ళు మీకు అర్థం కారు. కాబట్టి అలాంటి సమస్యలు కూడా కొంచెం ఎదురొచ్చే మార్గాలు కూడా చాలా వరకు ఉన్నాయి. కాబట్టి దాంట్లో కూడా కొన్ని జాగ్రత్తలు మీరు కొన్ని పాటించాలి. మరి రియల్ ఎస్టేట్లో కూడా మీరు పెట్టాల్సిన పెట్టుబడి చాలా వరకు పెట్టాలి. ఇప్పుడు కానీ మీరు పెట్టినట్టుగైతే మీ కెరీర్లో మీ ఫ్యూచర్లో మీరు గొప్పవాళ్ళు అవుతారు. కాబట్టి భూమిని నమ్ముకోవడం చాలా గొప్పది. మీరు ఇంక ఏరే బిజినెస్లో పెట్టేదానికన్నా ఆ డబ్బులు భూమిని తీసుకొని భూమిని పెట్టినట్టుగైతే మీకు ఆ భూమిలోనే నీకు భగవంతుడు బంగారం అనేది దొరికే ప్రాప్తి అనేది కనబడుతుంది. అదృష్ట యోగం అంటారు. అది అన్ని టయాలలో చెప్పి రాదు. అదృష్ట టైం వచ్చేటప్పుడు మనకి కొన్ని కొనాలి, కొన్ని మార్చాలి, కొన్ని చెయ్యాలి అనేది మనసులో అనిపిస్తుంటుంది. మన అదృష్ట గడియలు మీకు అనుకోకుండా మీకు ఎదురొచ్చే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కొన్ని కనపడుతున్నాయి. కాబట్టి మీరు ఎక్కువ తొందరపాటు వల్ల కొన్ని ఇబ్బందిమైన సమస్యల్లో పడతారు. ఆ తొందరపాటుని కొంచెం తగ్గించేసి కుటుంబాన్ని గురించి మీరు ఏం చేయాలనేది ఆలోచించి మాలాంటి గురువుల దగ్గరికి వచ్చి మీ పేరులో జాతక చక్కెర కుండలి వేస్తేనే అసలు సమస్యలు ఏమేమి ఉన్నాయా అనేది మొత్తం తెలిసిపోతుంది. మీ ఇంట్లో ఏముంటుంది, మీ భార్య మీద ఏముంటుంది, మీ పిల్లల మీద ఏముంటుంది, మీరు చేసే ఆఫీసులో ఏముంటుంది, మరి మీరు చేసే ఆఫీసులో మీ బాసు మీ గురించి చెడుగా ఎందుకు ఊహించుకుంటున్నారు, దాని నుంచి సమస్యలు ఏమిటి అనేది చాలా వరకు దాంట్లో జాతక చక్ర గణితం అనేది చాలా వరకు ఉంటుంది. మరి అలాంటి దాన్ని మనం గ్రహించి పూజాబలం అనేది మెయిన్గా మీకు చెప్పాను. పూజాబలం అనేది శ్రీ రాముల వారిని పూజించమని చెప్పాను. జై శ్రీరామ్. ఆ రాములు మీరు పూజించండి. ఆ రాముల వారి వల్ల మీకు అష్టౌశ్వర్యాలు భాగ్యభోగాలు మీరు పోగొట్టుకున్నవి కూడా మీకన్నీ మీ చేతికి వస్తాయి. ఏదో మీకు కొన్ని కష్టాల వల్ల, కొన్ని ఇబ్బందుల వల్ల, కొన్ని ఇల్లు అమ్ముకోవటం కానీ, కొన్ని వస్తువులు అమ్ముకోవటం కానీ, కొన్ని కార్లు కానీ, వాహనాలు కానీ, వస్తువులు కానీ, స్థిరాస్తులు కానీ మీరు అమ్ముకున్నవి కూడా మళ్ళీ కొన్ని తిరిగి మళ్ళీ మీ చేతికి వచ్చే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కనబడుతున్నాయి. కాబట్టి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఎటు పోదాం అనుకున్నా కూడా దైవయత్నం లేనిది ఏదీ కాదు. దైవం యత్నం అనేది మెయిన్ మనసుకి ఇంపార్టెంట్. అది మనం పాటించుకోకుండా మనం ఏం కాదులే, మనకు అదృష్టం కలిసి రాలేదులే, ఇక మా పని అయిపోయిందిలే, ఇక మనం ఏం పని చేయలేము, మేము నా జీవితం అయిపోయింది, ఏ ఉద్యోగం చేయలేను, ఏం చేయలేను అంటే ఏది కాదు. కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి, అన్నీ కావాలంటే మనకు దక్కవు. ఆ విధంగా మీరు ఏర్పాటు చేసినట్టుకైతే తప్పకుండా ఆ భగవంతుడు కటాక్షం కృప వల్ల మీకు తప్పకుండా విజయవంతం అవుతుంది. సర్వో జరా సుఖనో భవంతు. ఓం నమః శివాయ నమః.